నీ కొడుకు వంట చేసేటప్పుడు ఎట్లా చేసినావు నువ్వు? ఉట్టిగానే పోయిందా? ఎన్ని నేనే బుక్ చేసుకున్నాడమ్మా. ఇంకా 10 రోజులు అయితే నా కొడుకు వచ్చు. తీసుకొస్తాను అనుకున్నాను. అనుకోలేదు మేము వస్తానని అనుకున్నాం. చెప్పేసి నా బిడ్డ ఎప్పుడు వచ్చినాను నేను నాన్నతోటి ప్రచారం చేసుకుంటా. నేను నాన్నతో తిరిగినా. నాకు నాన్నెరికే నేను నాన్నకెరికేనే ఎంతో చాలా తిరిగినా. నేను వేరే పార్టీ అయినా నాన్నతో కలిసినప్పుడు తిరిగి. నేను ఇప్పుడు 86 నుంచి నాన్నతో ఉన్నాను. నాకు 10 నుంచి నాన్నెరికే. నా కొడుకుని తొందర తెచ్చే ప్రయత్నం చేయమ్మా. ఏం మమ్మీ నా పిల్లలు మంచి ఉంటుంది. నా లెక్క అనుకున్నా. నా పిల్లలు తీసుకున్నా. గ్రామానికి సేవ చేసినందుకైనా నా పిల్లలు బంగారాలు ఎక్కడ ఒక కాడ ఫస్ట్ క్లాస్ అదే తర్వాత నేను ఇద్దరం టీచర్ చేస్తాను. స్కూల్లో పని ఫోన్ చేస్తున్నాను. తర్వాత పిల్లలైనాక వీళ్ళకి కష్టపడి చేస్తున్నాను. పిల్లలు మంచి ప్రయోజనం చేస్తే మనం బాగుపడుతుందని ఉన్నాం. ఆస్తులో పోలేదు. ఐశ్వర్యాలు చదవలేదు. పిల్లలు ఐశ్వర్యవంతులు అవుతారు చదువుకుంటారు. నేను తర్వాత నేనే బాగుపడుతున్నట్టు అని అనుకున్నాను. కానీ నేను ఇట్లా జరుగుతాయని అనుకోలేదు. చిన్న పిల్లలకు ఫీజులు కట్టలు అవుతున్నాను. ఏదైనా అమలు అవ్వలేదు. మా దగ్గర ఉన్న పైసలు తినక ఒక్క బట్ట కట్టుకొని ఒకరు చేసుకొని నేను పిల్లల్ని ఆడుతున్నా. నేను రిచ్నెస్ కన్నా ఆశపడలేదు. నా పిల్లలే నా రిచ్నెస్ అనుకున్నాను. నా పిల్లలు నాకు బంగారం అనుకున్నా. ఏంటి అనుకున్నా. నాకు లేదు. నా కొడుకును చేస్తాను. ఆ దేవునన్న గుర్తించి ఇప్పుడు నా కొడుకున్నా వాళ్ళే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెప్తాను. ఎవ్వరు ఊకుంటలేరు. వాళ్ళు మన కోసం ఎంత చేయాలో వాళ్ళు వాళ్ళకి తెలిసిన మాట్లాడతారు.
అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి నాకు అంటారని నా పిల్లలు నన్ను ఎక్కువ ఏం కోరకపోయేది వాళ్ళు. నేను ఏది పెడతా తినేది, నాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు ఎన్నడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మా లేని కోరికలు వాళ్ళు ఎన్నడూ కోరలేదు. నాకు ఈ డ్రెస్ కొని ఇద్దరే ఉంటాను, నేను ఇది కొని ఇద్దరే ఉంటాను అనలేదు వాళ్ళు. నేను ఏది కొని కొత్తగా చేస్తున్నారు, నేను ఏది తినిపిస్తగా తిన్నారు వాళ్ళు. నేను ఎంత చెప్తా తిన్నారు నా పిల్లలు, నా కుటుంబం. స్టేషన్ లోని మల్కాపురం గ్రామంలో రితిక్ రెడ్డి అనే అబ్బాయి 2029లో టెర్మినల్ చదువుకోవడానికి వెళ్ళాడు. కానీ మన డేట్ ప్రకారం 29th రోజు అక్కడ వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదమై సెకండ్ ఫ్లోర్లో అయితే తను 4th ఫ్లోర్ నుంచి భయంతో ఎటు తప్పించుకోలేక ఊపిరాడక కింద దింపినడం తెలిసింది. మనము ఇక్కడ నుంచి కూడా 31 తారీఖు నాడు మనకి మధ్యాహ్నం తెలిసింది, సాయంత్రం తెలిసినాక ఇక్కడ బర్లిన్కి ఎంబసీ వాళ్ళకి, జర్మనీ ఎంబసీ వాళ్ళకి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను లెటర్ రాయడం జరిగింది. అక్కడ ఈ పరిస్థితి ఏంటి, ఏమన్నా ఉంటే కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి, చికిత్స ఏమన్నా చేయండి, తర్వాత తన వస్తువులైనా ఏదైనా తనకు సంబంధించింది ప్రతిదీ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఎంబసీ వాళ్ళని కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు, జర్మనీ తెలుగు సంఘం అధ్యక్షులను కూడా కోరడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఆ రోజు డిసెంబర్ 31 నైట్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు మనము ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే అక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళ క్లియరెన్స్ వచ్చినాక మనకి ఇంకా అఫీషియల్గా తెలుస్తుంది. మనకి తెలిసిన వాళ్ళ ప్రకారం కూడా అక్కడ అబ్బాయి చనిపోయాడని తెలుస్తుంది. రాను అంటే ఎంత సాధ్యమైతే అంత త్వరగా మనకి తనని ఇక్కడ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం.